హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఉప్పాడ సిల్క్ అంటున్నారు కదా, ఆ శారీస్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ జార్జెట్ శారీస్ అండి. ఈ జార్జెట్లోనే మనకి వీవింగ్ అనమాట, మీనాకారి వీవింగ్ వస్తుంది అనమాట. మంచి ఇవి చాలామంది అడుగుతున్నారండి. ఇవైతే మనకు స్టాక్ వచ్చిందండి, చాలా బాగుంటాయి. చాలా ఇది ఒక టైపు, ఇది బర్డ్స్ డిజైను ఒక టైప్ అండి. ఈ టూ వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇక శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మళ్ళీ అయిపోయినా కొన్ని రోజులకు రీస్టాక్ అవుతాయండి. కొంచెమే స్టాక్ వస్తుంది మనకి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. ఫ్లవర్ డిజైన్ వస్తుంది, బర్డ్స్ డిజైన్ కూడా ఉందండి మనకి. పోయినసారి చాలామందికి లేవండి, ఇవి సరిపోలేదు శారీస్. మళ్ళీ అయితే ఇప్పుడు రీస్టాక్ అయినాయండి. ఇవి కాంట్రాస్ట్ అంటే ఇక ఏమి ఉండదండి, శారీ మొత్తం ఒకటే ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి. ఇలా ఇది ఎల్లో బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకొని మనం వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ లోపల కూడా ఎట్లా ఉంటుందండి, వీవింగ్ వచ్చేసరికి మనకి శారీలోనే వీవ్ అయ్యి ఉంటుందండి. ఇది మీనాకారి డిజైన్ లాగా, అంటే కలర్స్ ఇలా వస్తుంది. మంచి మెరూన్ కలర్ అండి ఇది. అంటే మెరూన్ అంటే అదొకలాంటి మెరూన్ కలర్ ఇలా ఉంటుందండి. మంచి షైన్ ఉంటుంది, క్లాత్ కూడా షైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఎడ్జ్లో వచ్చేసరికి మనకి జిగ్ జాగ్ చేసినట్టే వస్తుందండి. ఇట్లా ఎడ్జ్లో వచ్చేసరికి మనకి ఇట్లా జిగ్ జాగ్ చేసినట్టు వస్తుంది టూ సైడ్. ఇలా ఉంటుందండి. ఇక పళ్ళు ఏముండదండి. వీటికి మనం మంచిగా టాజిల్స్ ఇట్లా ఎల్లో కలరు మెరూన్ కలిపి టాజిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. శారీకి వచ్చేసరికి అలా చేయించుకుంటే నీట్గా ఉంటుందండి. అంటే చూస్తానికి కూడా మంచి లుక్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ శారీ. ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి 2300, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనమే చాలా తక్కువ వేసుకుంటానండి, 200 అలా వేసుకుంటాను షిప్పింగ్ బాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్, 2300 అండి. ఇది ఒక కలర్ అండి. ఇది గచ్చకాయ కలరు, అంటే లైట్ గచ్చకాయ కలర్ కాకుండా కొంచెం డార్క్, అంటే గ్రీనిష్గా ఉంటుందండి. పాచి గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది కొంచెం. అంటే ఇవన్నీ కొంచెం పేస్టల్ కలర్ అండి. కలర్ కాంబినేషన్స్ అయితే మనకు అంటే కొంచెం వెరైటీగా ఉంటాయి కొన్ని. ఇది వచ్చేసరికి మనకి పింక్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇవి పింక్ బ్లౌజ్. ఇది ఈ బ్లౌజ్ వస్తుందండి ఈ కలర్కి. అంటే ఇంకా పళ్ళు ఏమి ఉండదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటాయండి. చాలామంది అడుగుతున్నారు, త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఒక మంచి బ్లూ కలర్ అండి, బ్లూ కలర్. ఇది పింక్ బ్లౌజ్ వస్తుందండి, మంచి బ్లూ కలర్ అండి. ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది ఇలా. బ్లౌజులు కూడా సేమ్ డిజైనేనండి. బ్లౌజులు కూడా మనకి సేమ్ ఈ శారీలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ ఉంటుంది. కాకపోతే మనకి కాంట్రాస్ట్ అనమాట, కలర్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది. ఇది శారీ మంచి బ్లూ కలర్ అండి. ఇది ఒకటండి, మంచి స్నఫ్ కలర్ అండి. ఇది స్నఫ్ కలర్కి పింక్ అంటే ఇది మన మామూలు పింక్, బేబీ పింక్ కాదండి. ఇది పీచ్ పింక్ కలర్ అండి, పీచ్ పింక్ కలర్ అనమాట. అంటే కనకాంబరం లైట్ కలర్ అంటారు కదా, అట్లా అనమాట. కానీ బాగుందండి, చాలా బాగుంది. పోయినసారి ఏమో పింక్ దీని కాంబినేషను, ఇప్పుడు వచ్చేసరికి మనకి పీచ్ పింక్ వస్తుందండి. ఇది కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్, చక్కటి ఆరెంజ్ కలర్ అనమాట. చాలా బాగుందన్నమాట. ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి చాలా బ్రైట్గా బాగుంది. ఆరెంజ్ అంటే మరీ ఒకలాంటి ఆరెంజ్ కాకుండా మంచి ఆరెంజ్ కలర్ అండి. దీనికి వచ్చేసరికి మనకి ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా ఈ శారీస్ నచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శారీ, ఇది మంచి ఎల్లో కలర్ అండి, చక్కటి ఎల్లో కలరు. ఇది ఎల్లో కలర్కి మనకి మెరూన్ బ్లౌజ్ వచ్చిందండి. మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా.
వాష్ కేర్ వచ్చేసరికి ఫస్ట్ వాష్ వచ్చేసరికి మనకి ఓన్లీ వాటర్ వాష్ చేసుకోండి. డ్రై వాష్ అవసరం లేదు. నీట్‌గా ఓన్లీ వాటర్ వాష్ చేసుకొని నెక్స్ట్ మామూలు వాష్ చేసుకోండి. డ్రై వాష్ ఏం అవసరం లేదండి వీటికి. చాలా బావుంటది. ఇది శారీ. కాంబినేషన్ అండి. అది హ్మ్, యెల్లోకి మెరూన్ ఇచ్చారు గదా! ఇది యెల్లోకి మనకి వైలెట్ కలర్ అండి. అంటే ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ పెట్టండి. ఇది ఇలా ఉంటదనమాట బ్లౌజు అంటే కాంబినేషన్ మారిద్ది అంతే. సేమ్ శారీనే కాంబినేషన్ మారుతుందనమాట. ఇదొక బ్లూ అండి. ఇది కొంచెం అంటే ఇందాక చూయించింది కొంచెం డార్క్ బ్లూ. ఇది కొంచెం రాయల్ బ్లూ కలర్ లాగా ఉంటదండి. అంటే డార్క్ రాయల్ బ్లూ గూడా కాదు. ఒకలాంటి బ్లూ కలరు. దానికొచ్చేసరికి మనకి ఆరెంజ్ బ్లౌజ్ అండి. ఆరెంజ్ బ్లౌజ్ అనమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బావుందండి. అంటే ఇట్లా ఉంటది. శారీ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ ఇది గూడా. ఈ బ్లూ కలర్‌కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఇలా ఉంటది బ్లౌజ్. ఇది శారీ. ఇదొక కలర్ అండి. ఇది కనకాంబరం కలరు. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి కూడా దీనికి కూడా మంచి ఈ ఇలా ఈ కలర్ ఇచ్చారండి. వైలెట్ కలర్. బ్లూ బ్లూ వైలెట్‌లా ఉంది. బ్లూ కలర్‌లా ఉంది. వైలెట్ లాగా ఉంది. ఇది కొంచెం వెరైటీగా ఉంది కలర్. డార్క్ చాలా బావుంది. ఇదొక కలర్ అండి. ఇది గచ్చకాయ కలర్ అండి. ఇదొక కలరు. కొన్ని కలర్‌లను బట్టి ఈ మనకి డిజైను బాగా కనపడతదండి. ఈ ఈ కలర్‌లో బాగా కనపడతది. అంటే కొన్ని కలర్స్‌లో కొంచెం లైట్ కలర్‌లో మీకు అంటే ఈట్లికి కనపడకపోయినా మీకు దగ్గరికొచ్చినాక డిజైన్ సేమ్ ఉంటదండి. కొంచెం వీడియోలో కొంచెం క్లియర్‌గా ఉండదు మీకు. కొన్ని కలర్స్‌లోనే ఈ డిజైన్ బాగా క్లియర్‌గా కనపడతదనమాట. ఇదొక అంటే ఇందాక చూయించిందేనండి ఇది కనకాంబరం కలర్. ఇది పీచ్ కలర్. ఇది దీనికి ఇందాక వచ్చేసరికి మనకి వైలెట్ కలర్, బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికొచ్చేసరికి మనకి మెరూన్ వస్తుందండి. ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. దీనికొచ్చేసరికి మనకి మెరూన్ బ్లౌజ్ వస్తుందనమాట. కొంతమందికి కొన్ని కాంబినేషన్స్ ఇష్టపడతారు కదా! అందుకని. ఇదొక కలర్ అండి. మంచి వైలెట్ కలర్ అండి ఇది. మంచి వైలెట్ కలర్‌కి పీచ్ కలర్ బ్లౌజ్ అనమాట. కనకాంబరం కలర్. పింక్ పీచ్ అండి ఇది. ఇది శారీ వచ్చేసరికి. ఇదొక మంచి గ్రీన్ కలర్ అండి. ఒకలాంటి గ్రీన్ కలరు. ఇది గ్రీను. దీనికొచ్చేసరికి మనకి యెల్లో అండి. చాలా బావుంది కలర్ కాంబినేషన్ చాలా బావుంది. అందంగా ఉంది. ఇది ఇంకొక గ్రీన్ అండి. ఇదొకలాంటి గ్రీన్ కలర్ ఇది. ఎమరాల్డ్ గ్రీన్‌లో కొంచెం డార్క్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తది. ఇలా ఇది. ఇప్పుడు వచ్చేసరికి మనకి బర్డ్స్ డిజైన్ వస్తాయండి. 2 బర్డ్స్ అనమాట డిజైను. ఇది బర్డ్స్ డిజైన్ వస్తదండి. ఇలా ఉంటది బర్డ్స్. ఇలా ఉంటదండి. బర్డ్స్ డిజైన్ వస్తది. యెల్లోకి మంచి యెల్లో కలర్‌కి రెడ్ బ్లౌజ్ అండి. రెడ్ రెడ్ బ్లౌజ్ అనమాట. ఇదొక కలర్ అండి. వీట్ కలర్ అండి ఇది. వీట్ కలర్‌కి ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఇలా ఉంటది శారీ. ఈ కొంచెం గంజి పెట్టి వస్తాయండి మీ దగ్గరికి. కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తాయి. ఒక వాష్ అయినాక మీకు ఫాలింగ్ మెటీరియలేనండి. ఇది ఒకలాంటి జార్జెట్ అండి. దీనికి గంజి ఎక్కువ పెట్టలేదు. ఇలా ఉంటదండి. ఫాలింగ్ మెటీరియలే ఉంటది. మెటీరియల్ ఏందని అడుగుతున్నారండి. ఇది ఒక టైప్ ఆఫ్ జార్జెట్ క్లాత్ అనమాట. మనకి ఇవి డైయింగ్ చేస్తారనమాట తెచ్చి. ఈ వీవింగ్ అంతా మన క్లాత్‌లోనే వస్తదండి. క్లాత్‌లోనే వస్తది. ఈ ఫాలింగ్ మెటీరియలే అవుతుందండి. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్‌కి బ్లూ అండి. ఇది రాయల్ బ్లూ కలరు బ్లౌజ్.
బ్లూ కలర్ బ్లౌజ్, ఆరెంజ్, మంచి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ మంచి ట్రెండ్లో ఉందండి ఇప్పుడు. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఎట్లా తిరగ, ఇది ఈ గ్రీన్కి మంచి ఎల్లో కలర్ బ్లౌజు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసరికి. ఇది ఇలా వస్తుంది. ఇది మంచి రాయల్ బ్లూ కలర్ అండి, చక్కటి రాయల్ బ్లూ కలరు. మనకు పింక్ బ్లౌజ్, పీచ్ పింక్ బ్లౌజ్. ఇది బ్లూ కలరు, ఇది బ్లౌజ్ అండి మనకి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది మంచి వైలెట్ కలర్ అండి, డార్క్ వైలెట్ కలర్కి ఇలా ఉంటాయి బర్డ్స్. ఇట్లా ఉంటాయి బర్డ్స్, లోపల వీవింగ్ కూడా ఇలా ఉంటుందండి. ఇది శారీ, ఇది బ్లౌజ్ అండి, ఎల్లో బ్లౌజ్. ఎక్కువ ఎల్లో బ్లౌజులే వచ్చినాయండి, అంటే బాగున్నాయి ఎల్లో బ్లౌజులు, అందుకని ఎల్లో బ్లౌజులు సెలెక్ట్ చేశాను. సేమ్ కలరేనండి ఇప్పుడు చూపించిన కలరు. ఆ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పసుపు, గడప పసుపు బ్లౌజు. ఇది వచ్చేసరికి కొంచెం వేరుగా ఉంటుందండి ఈ కలర్ బ్లౌజ్. ఇది ఎల్లోనే, ఇది అందుకని రెండు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదొక కలర్ అండి, ఇది పీచ్ పింక్ అంటే కనకాంబరం కలర్ అండి. ఇది కూడా ఈ కలర్ ఎలా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి ఇది ఒకలాంటి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి, అంటే ఒకలాంటి కలర్ అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది. చూసారు కదండి, ఈరోజు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి. చాలామంది అడుగుతున్నారు. కావాల్సిన వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, మా వీడియోకి చాలా హెల్ప్ అవుతుందండి.